హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే రిలీజ్ అయింది. మనకు ఆల్మోస్ట్ 3700 వేకెన్సీస్ మన ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 1 lakh వరకు శాలరీ ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనం ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ నోటిఫికేషన్ మీద డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరూ అటెంటివ్గా అయితే ఉండండి. ఓకే, సో ముందుగా చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనందుకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. So without any delay, let us get into the official notification, guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కి సంబంధించిన సంస్థ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది అనమాట. మనకు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. ఈ షార్ట్ నోటీస్ అనమాట. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్. అలాగే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సంబంధించిన సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది అనమాట. ఓకే, వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ ఇక్కడ లింక్ ఉందిగా, దీన్ని చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక షార్ట్ నోటీస్ మాత్రమే. అఫీషియల్ నోటీస్ అయితే మనకు త్వరలో రాబోతుంది. సో మనకు ముందుగా మనం చూసుకుంటే మనకు నేమ్ వచ్చేసి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనమాట. ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెస్టెడ్, నాన్ మినిస్ట్రల్ పొజిషన్స్ అనమాట. మనం వేకెన్సీస్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1537 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 442, ఓబీసీలో 946, అలాగే మనకు ఎస్సీలో 566, ఎస్టీ 226, టోటల్ 717 వేకెన్సీ మన ముందుకైతే ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. పే స్కేల్ చూసుకుంటే మనకు బేసిక్ 44,900 నుంచి 1,40,400 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది. మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh వరకు అయితే శాలరీ ఉంటుంది. స్పెషల్ సెక్యూరిటీ అలయన్స్ 20% బేసిక్ పే పైన ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాష్ కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పర్ఫార్మ్డ్ ఆన్ హాలిడేస్ సీలింగ్ 30 days వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో కనుక వెళ్ళిపోతే కనుక ఇక్కడ క్లియర్గా ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్లియర్గా మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు 18 నుంచి 27 ఇయర్స్ మధ్యన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీకి, అలాగే 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు 40 years ఆఫ్ ఏజ్ హూ హాజ్ రెండెడ్ 3 years ఆఫ్ రెగ్యులర్ కంటిన్యూస్ సర్వీస్ అనమాట. వాళ్ళకైతే ఎవరైతే రెగ్యులర్ కంటిన్యూస్ సర్వీస్ రెండర్ చేసారో వాళ్ళకి 40 years అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. 38 years వచ్చేసి ఓబీసీ వాళ్ళకు, 40 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో అలాగే మనకు వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఇక్కడ సర్వీస్ లయబిలిటీ వచ్చేసి ద పోస్ట్ ఇన్వాల్వ్ ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ, దేర్ ఫోర్ ద క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇండియా ఓన్లీ నీడ్ టు అప్లై. సో మనకు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. ఇండియా ఎక్కడైనా మీరు జాబ్ చేయాలనుకుంటే వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి క్లియర్గా మెన్షన్ చేశారు. రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ మొత్తం టోటల్గా డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసుకుంటే టైర్ 1 వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి 100. అందులో 5 పార్ట్స్ అయితే డివైడ్ అయ్యేది. మనకు ఈచ్ సెక్షన్ 20 క్వశ్చన్స్ అనమాట. కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ స్టడీస్, అలాగే న్యూమరికల్ అప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటుంది. సో మనకు ఈచ్ సెక్షన్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉండేది. 1 hour టైం అయితే ఉంటుంది. మనకి 100 మార్క్స్ అనమాట టోటల్గా. మనకి నెగిటివ్ మార్కింగ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో టైర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అది 50 మార్క్స్ ఉంటుంది. అందులో మనకు ఎస్ఏ ఉంటుంది 20 మార్క్స్కి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10 మార్క్స్, అలాగే మనకు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్ ఈచ్ అని. కరెంట్ అఫైర్స్, అలాగే ఎకనామిక్, సోషియో పొలిటికల్ ఇష్యూస్ అనమాట, ఎక్సెట్రా 20 మార్క్స్ అనమాట. టోటల్గా 50 మార్క్స్కి అయితే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. 1 hour అండ్ దీనికి కూడా డ్యూరేషన్. మనకు టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. అది 100 మార్క్స్ అనమాట. సో 3 టైర్స్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3. అలాగే టైర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్, అలాగే టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది కేవలం. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మనకు డీటెయిల్స్ చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ కూడా 100కి అయితే ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 35 మార్క్స్, ఓబీసీ 34 మార్క్స్, ఎస్సీ ఎస్టీ 33, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 35 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో మనకు వచ్చేసి టైర్ 2లో వచ్చేసి 10 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే క్వాలిఫై చేయడం జరుగుతుంది. టైర్ 3 వచ్చేసి ఆన్ ది బేస్ ఆఫ్ ద కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 1 అండ్ టైర్ 2 candidate would be shortlisted for Tier 3 interview. 5 times the number of vacancies అనమాట. ఓకే, 3700 వేకెన్సీ ఉన్నాయి కదా, 5 times మెంబర్స్ పిలవడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆన్ ది బేస్డ్ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3 ఇంటర్వ్యూ ఎగ్జామ్, ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి
డిస్‌ప్లేడ్ అని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకొచ్చేసి క్యాండిడేట్స్ మే ప్రిఫర్ టు డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ నోట్ నెంబర్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ మీరొచ్చేసి సిటీ అప్పుడైతే ఎగ్జామినేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫిల్ అప్ చేయాలి. షార్ట్ నోటీస్ కాబట్టి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఏం లేవు. మనకొచ్చేసి వన్స్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చినాక మనకు మొత్తం యాక్టివేట్ అయితే అవుతుంది. సో, అప్లికేషన్ ఆన్‌లైన్ పోర్టల్ వచ్చేసి మనకు 19/7/2025 నుంచి అయితే యాక్టివేట్ అవుతుంది. మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసి 19/7 అండ్ 10/8/2025 విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, మనకు 19 నుంచి స్టార్ట్ అయితుంది. మనకు 10th ఆగస్ట్ లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీస్ చూసుకుంటే మనకొచ్చేసి రూ. 100 ఏమో ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ చార్జ్ రూ. 550 ఉంటుంది. టోటల్‌గా ఆల్ కేటగిరీస్‌కి వచ్చేసి మనకు ఆల్ క్యాండిడేట్స్‌కి రూ. 550 ఉంటుంది. అలాగే అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్‌కి వచ్చేసి మనకు రూ. 650 అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆల్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ ఫీమేల్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి రూ. 100. హౌఎవర్ దే హావ్ టు పే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ రూ. 550 అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్‌లైన్‌లో మాత్రమే. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లికేషనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఇది. సో, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటేనే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. చాలా మెంబర్స్ ఇటువంటి జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉంటారు. సో, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి అఫీషియల్‌గా మనకు షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. మనకు అప్లికేషన్ అయితే యాక్టివ్‌లోకి వస్తుంది. 19th జులై నుంచి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 10th ఆగస్ట్ వరకు అయితే టైం ఉందన్నమాట. సో, ఇవి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ హూ హావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ సివిల్ సైడ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అవైలింగ్ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ గివెన్ టు దెమ్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఎగ్జామినేషన్ ఫీస్ ఆఫ్ 100 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు దేర్ ఈస్ ఎ ఫెసిలిటీ టు ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అబ్టైనింగ్ ఫీ డీటెయిల్స్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీ వన్స్ పేడ్ రిఫండెడ్ నాట్ బి రిఫండెడ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్‌లైన్ పేమెంట్స్ కెన్ బి మేడ్ ఓన్లీ టిల్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. మనకు ఒకవేళ పేమెంట్స్ త్రూ ఎస్‌బీఐ చెల్లిన లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఇన్ ద బ్యాంక్ టిల్ 12th ఆగస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే ఫర్ ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్స్ సచ్ యాస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిజర్వేషన్ బెనిఫిట్స్, రిలాక్సేషన్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, హౌ టు అప్లై, సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ ఇవన్నీ వచ్చేసి మన డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి వెబ్‌సైట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సంబంధించి వెబ్‌సైట్‌లో అయితే రావడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరైతే వెయిట్ చేయండి. సో, మనకు క్లోజింగ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10th ఆగస్ట్ అని కూడా క్లియర్‌గా జరిగింది. వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇట్ హాస్ బీన్ నోటీస్డ్ దట్ సమ్ అన్‌స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్రాడులెంట్‌లీ ఇన్వైటింగ్ అప్లికెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరైతే ఉన్నారో సో, జెన్యూన్‌గా మనకైతే ఓన్లీ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి. ఎవరైతే ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్స్ కానీ ఏదైనా కాల్ చేసి మీకు జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా సోషల్ మీడియా మిమ్మల్ని టెక్స్ట్ చేస్తే గనక మీరు ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్ అయితే చేయండి. సో, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఓన్లీ త్రూ ద వెబ్‌సైట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ www.mha.gov.in అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ ఎన్‌సీఎస్ పోర్టల్ www.ncs.government.in ఈ వెబ్‌సైట్ ఉందిగా ఇక్కడ నుంచి మాత్రమే అప్లై చేయండి. ఎటువంటి స్క్రూపులస్ నోటీస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఎంబడి పడి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నా కూడా వాళ్ళకైతే ఎవరికి సహకరించొద్దు. సో, ఇమ్మీడియేట్‌గా మీరైతే కన్సర్న్డ్ అఫీషియల్స్‌కి అయితే రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఒక మంచి ఆపర్చునిటీ సెంట్రల్ గవర్నమెంట్‌లో మంచి ఆపర్చునిటీ 3700 వేకెన్సీ అనేది మామూలు విషయం కాదు. ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.